నమస్కారం. కష్టాల్లో ఉన్న నవ్వగలిగేవాణ్ణి ఆదర్శంగా తీసుకో. తాను ఆపదలో ఉన్నా వేరొకరికి సహాయం చెయ్యాలి అని ప్రయత్నం చేసేవాళ్ళని స్ఫూర్తిగా తీసుకో. నిన్ను మంచి వ్యక్తిగా నిలబెడతాయి. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి సహాయాన్ని ఆశించటం ఇవి రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి. ఏ బంధం ఎంతకాలం నీతో ఉంటుందో తెలియదు. అందుకే అవసరమైతే ఏ బంధాన్నైనా వదులుకోగల ధైర్యాన్ని నీ మనసుకు అలవాటు చేసుకో. నువ్వు చూపించే దారి ఎదుటి వ్యక్తికి వెలుగును చూపించకపోయినా పర్వాలేదు, కానీ చీకట్లోకి నెట్టేసేలా మాత్రం ఉండకూడదు. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. మనిషి ఎదుటి వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి ఎన్ని తప్పులనైనా వెతుకుతాడు, కానీ తన జీవితంలోని తప్పుల్ని మాత్రం గాలికి వదిలేస్తాడు. లక్ష్యం కోసం కనే కల అందంగా ఉంటుంది, కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. కష్టానికి భయపడే ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. అధిగమించి ముందుకు వెళితేనే కలలు కన్న జీవితం సొంతమవుతుంది. కొన్ని కథలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుభవం, కొందరి స్నేహం కూడా చాలా చిన్నదే అయినా జీవితాంతం గుర్తుండిపోతుంది. చావొస్తుందని తెలిసినా బ్రతికేస్తున్నాం, మరి బాధ వస్తే మాత్రం బ్రతకలేమా? మనకు కావలసింది దక్కించుకోవటానికి ఎదుటివారిని చెడ్డవారిని చెయ్యటం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చెయ్యటం, ఈ రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుందని మర్చిపోకు. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి ప్రవర్తనలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తి సంపాదనలో కాదు, వాళ్ళు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. ఎవరికైతే కష్టపడడం చేత కాదో వాళ్లే మోసం చేయడం మొదలు పెడతారు. సొంతం కాని దానిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. ప్రేమించు, నటించకు. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చెయ్యకు. నమ్మించు, నమ్మక ద్రోహం చెయ్యకు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో ఉన్నప్పుడు రాని బంధం, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం, చనిపోయిన తరువాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. మౌనం కొత్త కాదు, దూరం భారం కాదు, ఒంటరితనం విసుగు కాదు అనుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తల వంచి ఒక్కసారి నన్ను చూడు, మళ్ళీ తల ఎత్తకుండా చేయగలను అని మొబైల్ అంటే, తలదించి ఒక్కసారి నన్ను చదువు, ఎప్పుడూ నిన్ను తలెత్తుకునేలా చేస్తాను అనేది పుస్తకం. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడకండి, ఎందుకంటే మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ అవసరం కూడా వస్తుంది. కోపం, ద్వేషం, అసూయ, స్వార్థం అన్నీ పక్కన పెట్టి ఉన్నంతకాలం నలుగురితో సంతోషంగా జీవించు. 4 రోజులు బతికినా నలుగురు నిన్ను 4 కాలాల పాటు గుర్తుంచుకుంటారు. అవసరం, అవకాశం, అవమానం ఇవి మనిషిని ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ప్రతి బాధ మనం పిలవని ఒక బంధువు, ప్రతి కష్టం మనం కోరుకోని ఒక యుద్ధం. మనం ఎదగాలంటే వాటిని ఎదుర్కోవాల్సిందే. కనుల కన్నా కనుసైగ గొప్పది, మాట కన్నా మౌనం గొప్పది, ప్రేమ కన్నా మనసు గొప్పది, మనసు కన్నా నమ్మకం చాలా గొప్పది. ప్రశాంతంగా జీవించాలంటే ఎవరి నుండి ఏమీ ఆశించకు. ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే నీ బాధకు కారణమవుతుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి.
మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.